నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమలోని బలిజల ఎదుగుదల అభివృద్ధికి కృషి చేస్తూ వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై పార్టీ అధిష్టానానికి విన్నవిస్తాం. ఆత్మీయ సన్మాన సదస్సులో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ల హామీ. రాయలసీమలోని బలిజల ఎదుగుదల అభివృద్ధికి కృషి చేస్తూ వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై పార్టీ అధిష్టానానికి విన్నవిస్తామని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. ఈరోజు కడప నగర శివార్లలోని మేడా కన్వెన్షన్ హాలులో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్, టింబర్ డిపో శ్రీనివాసుల ఆధ్వర్యంలో బలిజ, ఒంటరి, కాపు, తెలగ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు 5% ఈడబ్ల్యూఎస్లో బలిజలకు చోటు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి వాటిని తొలగించారని గుర్తు చేశారు. ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన తరువాతే కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు న్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం 50% సబ్సిడీతో రుణాలందించి విదేశీ విద్యకు 10 లక్షల నుంచి 15 లక్షలు అందించిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ 5 సంవత్సరాలు కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీమ బలిజలకు న్యాయం ఒక్క తెలుగుదేశం పాలనలోనే సాధ్యమైందని చెప్పారు. బలిజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, కాపు కార్పొరేషన్ చైర్మన్ సుబ్బరాయుడులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో బలిజల తోడ్పాటును, వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వివరించారు. ఈ సమావేశంలో బలిజ నాయకులు కన్నా నాగరాజు, సుంకర శ్రీనివాస్, మూర్తి, దాసరి రాము, అమరప్ప, ఎద్దుల సుబ్బరాయుడు, బండి బాబు, దుర్గా ప్రసాద్తో పాటు జిల్లాలోని బలిజ వర్గీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బలపడండి. ఒకటి కర్నూలు జిల్లా రాయలసీమ, రామారావు గారు చెప్పారు, స్వర్గీయ రామారావు, రత్నాల సీమ. ఇక్కడ రత్నాలు పడతాయి. రాజకీయంగా అందరూ కూడా తెలివైన పెద్దలు ఉన్నారు, అనుభవశాలు ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకు అయినప్పటికీ ఈనాడు పవన్ కళ్యాణ్ గారు జిల్లాలు ఉంటే ఈ 3 జిల్లా నాయకులే ముఖ్యమంత్రులు అయ్యారే కానీ మిగతా వాళ్ళు ఎవరు ఇంత ఈ రాయలసీమలో అయిన దీనికంటే ముందు ఒక చిన్న 10 పోతురాజు పాఠశాలని బండారు రత్న సభాపతి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, తిరిగి ప్రజాస్వామ్యం పునరుద్ధరించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల 3 పార్టీల కలయికతోటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వం రావడానికి ప్రధాన కారకులైనటువంటి రాయలసీమ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బలిజలు కానీ ఇతర వెనకబడిన వర్గాల వారు కానీ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రావడానికి ఎంతగానో కృషి చేశారు. వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వం మీద ఉందనేటువంటి మాటని మేము కూడా విశ్వసిస్తూ, ఇప్పుడు అవకాశాలు పెద్దగా రాకపోయినా రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు రావడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక తయారు చేయడానికి మేము అందరం కృషి చేస్తామని, ఇంత భారీ ఎత్తున ఈ జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా ఒక మంచి ఊపు తీసుకొచ్చినందుకు ఇక్కడ ఈ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పర్యాటక రంగంలో కూడా పూర్తి స్థాయి అభివృద్ధి చేయడానికి ఇప్పటికే గండికోట ప్రాంతాన్ని
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం ప్రారంభించాం. దాంతోపాటు ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి అనేక కట్టడాలు, పురాతన కట్టడాలని పరిరక్షించుకోవడంతో పాటు వాటిని పర్యాటక కేంద్రాలుగా తయారు చేసి ఒకరోజు పర్యటన కోసం వచ్చినటువంటి పర్యాటకుడు కనీసం 3-4 రోజులు ఆ ప్రాంతంలో ఉండే విధంగా అవసరమైనటువంటి సదుపాయాలను కల్పించడం, తద్వారా ప్రధానంగా మేము ఆశించేది వెనకబడిన జిల్లాలైనటువంటి ఈ 4 జిల్లాల్లో ఉపాధి అవకాశాలను కల్పించాలని. పర్యాటకం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. ఆ ఉపాధి అవకాశాలను ఏర్పరచడం ద్వారా 100% ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను తెలియజేస్తాను. సిద్ధవటంకి ఇప్పుడు పర్యటనకు వెళ్తున్నాను, ఇక్కడి నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాను. సిద్ధవటాన్ని అది ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా చూసి దాన్ని మనం పరిరక్షించుకోవాలనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు నేను వెళ్ళి చూసి దానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఏర్పరచుకోవాలో చూసుకుని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానంలో దాన్ని పొందుపరిచి తప్పనిసరిగా దాన్ని రెనోవేషన్ చేసేదానికి ప్రయత్నిస్తాం. ప్రమారమి 77 కోట్ల రూపాయలు, 78 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం సాస్కీ అనేటువంటి ప్రోగ్రాం కింద మన గండికోట అభివృద్ధికి శాంక్షన్ చేసింది. అందులో మీరు చెప్పిన అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఇబ్బందులు లేకుండా అధిగమించి మళ్ళీ పూర్వపు వైభవాన్ని గండికోట తీసుకురావడానికి మేము ప్రయత్నం ప్రారంభించాం. తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడే నాకు చాలామంది రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్స్లో ఈ నందలూరులో మనకి బౌద్ధ కార్యక్షేత్రంగా దాన్ని తయారు చేసుకోవాలని, దాని బౌద్ధం ముందుకు వెళ్ళడానికి ఇక్కడ కూడా చాలా జరిగినాయి అనేటువంటి మాట చెప్పారు. దాన్ని తప్పనిసరిగా మేము రాబోయే రోజుల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఒకటి తయారు చేస్తున్నాం. ఆ బుద్ధిస్ట్ సర్క్యూట్లో మనకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి తొట్లకొండ కానీ, బావికొండ కానీ, అదేవిధంగా నాగార్జునకొండ మనకి గుంటూరు జిల్లాలో ఉన్నది. అదేవిధంగా ఇక్కడ నందలూరుని కూడా అదే స్థాయిలో తీసుకువెళ్ళి బౌద్ధ సర్క్యూట్ని తయారు చేయడానికి ప్లాన్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ ఒంటర్లకి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అందులో కూడా ప్రత్యేకించి రాయలసీమలో పెద్ద ఎత్తున ఎవరైతే బలిజలు ఉన్నారో వాళ్ళకి రాజకీయంగా గుర్తింపునిచ్చింది కూడా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు. ఎందుకంటే ఆ రోజు రత్న సభాపతి గారిని కానీ, అదేవిధంగా మరి ఏదైతే పసుపులేటి బ్రహ్మయ్య గారిని కానీ, అదేవిధంగా ఒక పాలకొండ రాయుడి గారిని కానీ, మరి ఏదైతే మరి పెద్ద ఎత్తున ఒక సి రామచంద్రయ్య గారిని కానీ, ఇట్లా ఎంతో మందికి రాజకీయంగా పదవులు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కాపు, తెలగ, బలిజ ఒంటరి కులస్తులు మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, వీళ్ళని బీసీలుగా చేర్చేలోపు కూడా న్యాయం చేయలేని ఆలోచనతో ఒక ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ ఏ మాదిరిగా అయితే ఉంటాయో ఆ మాదిరిగా కాపు కార్పొరేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఆ రోజు కాపు, తెలగ, బలిజ ఒంటరి కులస్తులు కూడా న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. దురదృష్టం గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పార్టీ మరి పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క కాపు, బలిజ, తెలగ, ఒంటరి ద్రోహి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారని అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎందుకంటే ఆ రోజు ఏదైతే కేంద్రం మరి ఈడబ్ల్యూసీ కింద 10% రిజర్వేషన్ ఇస్తే కాపులకి, బలిజలకి, ఎవరైతే ఒంటరి తెలగ కులస్తులకి 5% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి రిజర్వేషన్ కేటాయిస్తే మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత దారుణంగా ఆ రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. అంటే చరిత్రలో కాపు, తెలగ, బలిజ ఒంటరి కులస్తులకు అన్యాయం చేసింది ముగ్గురు. ఒకటి, ఆ రోజు బ్రిటిష్ వారి కాలం నుంచి ఉన్నటువంటి కాపు రిజర్వేషన్లు రద్దు చేసినటువంటి ఏదైతే నీలం సంజీవ రెడ్డి, తర్వాత దళిత బిడ్డ దామోదర సంజీవ ఇచ్చినటువంటి రిజర్వేషన్ని రద్దు చేసినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి 2, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా మరి ఆ రోజు నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి కాపు, తెలగ, బలిజలకు అన్యాయం చేస్తే ఆ రోజు దళిత బిడ్డ దామోదర సంజీవ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారే కాపులకు న్యాయం చేసినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ కాపు, తెలగ, బలిజ ఒంటరి కులస్తులకు న్యాయం చేసేటువంటి విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ ఈ యొక్క సామాజిక వర్గానికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరి వాళ్ళకి ప్రాధాన్యతనిస్తాం. అందులో పర్టికులర్గా ఎవరైతే మరి రాయలసీమలో పెద్ద ఎత్తున బలిజలు ఎవరైతే ఉన్నారో ఆ బలిజలకు కూడా కొంతమేర రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇంకా వెనకబడి ఉన్నటువంటి మాట వాస్తవం. అందుచేత ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో బలిజలకు మరింత ప్రాధాన్యత రాయలసీమలో రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ పెంచేటువంటి విధంగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా మారాలన్నా, అందులో పర్టికులర్గా ఏదైతే రాయలసీమ రతనాల సీమగా మారాలన్నా కూడా ఆ సాగునీరు, త్రాగునీరు చాలా చాలా అవసరం. అటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా మరి ఏదైతే రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రేపు రాబోయే రోజుల్లో అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క సాగునీటి సంఘానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ఈ యొక్క రాయలసీమను సస్యశ్యామలం చేసేటువంటి బాధ్యత కూడా మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగంగానే ఏదైతే హంద్రీనివా కానీ, గాలేరీ నగర్ కానీ, అదేవిధంగా ఏదైతే తెలుగు గంగ కానీ ఏవైతే మరి ప్రాజెక్టులకు సంబంధించిన రిజర్వాయర్స్, చెరువులకి అన్నింటికి కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ప్రాధాన్యతనిచ్చి రాబోయేటువంటి 5 రోజుల్లో, అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, పర్టికులర్గా ఒక్కసారి అధికంగా వర్షాలు పడినా, వరదలు వచ్చినా ఇంకొక 2-3 సంవత్సరాలు కరువు అనేది రాకుండా చేయాలి. ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిబట్టి ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీరు అందించాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా పనిచేసి ఆ రాయలసీమకే మేము అత్యంత ప్రాధాన్యత సాగునీటి రంగంలో కూడా ఇచ్చి ముందుకెళ్తాం. తద్వారా రాయలసీమకు ఏదైతే గతంలో శ్రీకృష్ణదేవరాయలు ఏ రకంగా అయితే రతనాల సీమగా మార్చారో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో అటువంటి రతనాల సీమగా మార్చేటువంటి విధంగా బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా తమ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దారుణమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బండి జకరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత బుధవారం పార్లమెంటులో అమిత్ షా అంబేద్కర్ పట్ల అనుచితంగా మాట్లాడారన్నారు. ఈ సంఘటనను నిరసిస్తూ తమ పార్టీ అగ్రనేతలు, ఎంపీలు నిరసన తెలియజేస్తున్న తరుణంలో చిన్నపాటి గందరగోళం నెలకొన్న క్రమంలో తోపులాట జరిగిందన్నారు. దీన్ని సాకుగా చూపుతూ తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠన్నారు. అక్రమ ఎఫ్ఐఆర్ నమోదును ఉపసంహరించే వరకు తమ పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయని హెచ్చరించారు. అలాగే ఈ విషయంగా రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు సంఘటనకు పట్ల తమకు పట్టనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అంబేద్కర్ పట్ల కేంద్ర మంత్రి తీరుపై నోరు మెదకపోవడంపై ఆయా నేతల విజ్ఞతకే వదిలివేస్తున్నట్లు ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి, ఆ రాజ్యాంగ నిర్మాత, మరి అటువంటి ఈ రాజ్యాంగాన్ని ఈరోజు నడుస్తుందంటే ఆయన పుణ్యమే. మరి ఆయనను ఇతర దేశాలు కూడా, అన్ని దేశాలు కూడా గౌరవిస్తాయి. మన భారతదేశం ఎందుకు గౌరవించలే? వాడు అమిత్ షా గారు 7 మాటలు పలికినప్పుడు మీరు ఆయన్ని ఎందుకు, అంబేద్కర్ గారిని మీరు పద్దసం మాట్లాడతారు, 7 మాటలు మాట్లాడతారు, మీరు దేవుని కొల్చండి, ఆయన ఎందుకు వృధా అని అనడం ఇది చాలా నీచమైన మాట, గౌరవం లేని మాట. ఆయన చాలా అవమానపరుస్తూ చేశారు ఎన్డీఏ వారు. మరి దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ, మా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, పార్లమెంటరీ సభ్యులు అందరూ కూడా అక్కడ నిరసన చేయబడితే బీజేపీ ఎన్డీఏ పార్టీ కూడా నిరసన పట్టడం, పోటాపోటీగా పడినప్పుడు ఒకరికొకరు తోసులాడుకొని ఆయన కింద పడినప్పుడు అది మామూలుగా ఎక్కడైనా జరుగుతుంది. మరి వెంటనే ఆయన హాస్పిటల్లో చేర్చడము, రాహుల్ గాంధీ మా నాయకుడి పైన, రాహుల్ గాంధీ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడము,
ఇది ఎంత దారుణము, ఎంత కక్ష సాధింపు. అది కాబట్టి మేము మా డిమాండ్ ఒకటే, కాంగ్రెస్ డిమాండు రాహుల్ గాంధీ గారి పైన పెట్టిన ఎఫ్ఐఆర్ తొలగించాలి వెంటనే, లేదంటే మేము కంటిన్యూ నిరసనలు జరుగుతాయి. రాష్ట్రం లెవెల్లో కానీ అన్ని చోట్ల కూడా జరుగుతాయి. మేము ఇంతటితో వదిలే ప్రసక్తి లేదు. రాజ్యాంగాన్ని నిర్మాతను అవమానించినప్పుడు ఎందుకు ఊరుకుంటాం మేము? కాబట్టి ఈ రాష్ట్రం ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరికీ రాజ్యాంగం పట్ల గౌరవం లేదా? అంబేద్కర్ పట్ల గౌరవం లేదా? మరి వీళ్ళు అంబేద్కర్ అంటారు వీళ్ళు. మరి గౌరవం ఉన్నప్పుడు మీరు స్పందించకుండా మీరు గమ్మున ఉంటారు. దేనికి సంకేతం అనుకోవాలి? అది కాబట్టి వారి యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నామో. ఇంతటితో కాంగ్రెస్ పార్టీ ఆగదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజు కూడా నిరసనలు, ధర్నాలు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పేద వర్గాలకు తమ వంతుగా చేయూతనందించాలని భావిస్తూ ప్రతి ఏటా కొనసాగిస్తున్నట్లుగా ఈ మారు కూడా తమ పొలంలో పండించిన వరి ధాన్యాన్ని పంపిణీ చేసినట్లు లేవాకు నారపురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి లేవాకు లక్ష్మిరెడ్డి తెలిపారు. కడప నగర శివార్లలోని తమ పొలంలో సాగు చేసిన వరి ధాన్యపు గింజలను లక్ష్మిరెడ్డి పేదలు పంటను సాగు చేసిన పేద కూలీలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు అండగా నిలవాలని తమ తండ్రి నుంచి తాము నేర్చుకున్నామన్నారు. ఆయన తన హయాంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలబడేవారని, ఆయన మరణం తర్వాత ప్రత్యేకంగా నారపురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. ముఖ్యంగా కడప నగరంలోని వివిధ ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం జరుగుతోందని వారు వివరించారు. అంతేకాకుండా పేద పిల్లలకు పాదరక్షల పంపిణీ, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేవుడిచ్చిన మానవ జన్మకు సార్థకత చేరుకునేలా కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రస్తుతం వరి ధాన్యం పంపిణీ చేశామని వారు తెలిపారు. రాబోయే కాలంలోనూ సేవా కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున నిర్వహించేలా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లేవాకు నారపురెడ్డి కుటుంబ సభ్యులు లేవాకు నితీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ ఈ పక్క చూడండి, సార్ ఈ పక్క చూడండి. చూడన్నా అందరికీ నమస్కారం. ఈరోజు వరి పండించి ఊట్కూరు లేవాకు నారపురెడ్డి ఎక్స్ సర్పంచ్ గారి జ్ఞాపకార్థం గత 18 సంవత్సరాలు 19 సంవత్సరాల నుంచి 2 ఎకరాలలో పండిన ఒడ్లు మొత్తం కంప్లీట్ 2 ఎకరాలు పండినట్టు అన్నీ అక్కడ పనిచేసిన వాళ్లకు వరి పండించి కూలి పని చేసే వాళ్ళకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కొందరు పక్కన వాళ్ళకు కూడా బీద వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇదే ప్రకారంగా ఒక 2 ఎకరాల్లో పండిన ధాన్యం అంతా ఇస్తాము. తర్వాత ఒక జొన్న నోరు లేని జీవాలకు కూడా పశువులకు 1 ఎకరా ఎప్పుడు ఇంతకాలం నుంచి చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా బాటసారులు కడపలో ప్రతి సంవత్సరము 100 రోజులు వేసవి కాలంలో 100 రోజులు 22 చలివేంద్రాలు కడపలో పెట్టి 19 సంవత్సరాల నుంచి ఏకదాటిగా మేము నిరంతరం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సాధించకుండా బాటసారులకు నీళ్ళు అందించడం జరుగుతూ ఉంది. చలివేంద్రాలు 22 పెట్టేసి అదే పనిగా ఒక కడపలో రూము తీసి ఉండాము. ఆ రూమ్కి వచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఆ వీధి నెంబరు, మా వీధికి నీళ్లు లేవు మాకు పంపించండి అంటే ఆడ ఒక నోట్ చేసిపోతే బుక్లో వాళ్ళ ఫోన్ నెంబర్ గుర్తు చేస్తే వితిన్ అర్ధ గంటలో ½ అవర్లో వాళ్ళ వీధులకు కూడా నీళ్లు సప్లై చేస్తున్నాము. ఈ 5 కార్యక్రమాలు గత 19 సంవత్సరాలుగా చేయడం జరుగుతూ ఉంది.
ఇది దేవుడిచ్చిన అదృష్టంగా మేము భావిస్తున్నాం. కాకపోతే ఆర్థికంగా మేమేం అంత ఉన్నవాళ్ళం కాదు. కేవలం లేవాకు నార్పరెడ్డి ఎక్స్ సర్పంచ్ ఆయన జ్ఞాపకార్థం ఉండాలా. తర్వాత అట్ ద సేమ్ టైం అదే కాకుండా మానవత్వం కూడా ఉండాలా. పుట్టినందుకు ఏం చేస్తాడో అనేది నా అభిప్రాయం. మనం పుట్టి పోతాం, కోటీశ్వరులు పోతాడు, బీదోడు పోతాడు. మనం కొన్ని మంచి పనులు చేయాలనే ఆకాంక్ష, కసి ఆకాంక్ష, పట్టుదల ఉండేదానివల్ల ఇది చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ రామచంద్రాపురం గ్రామం నందు 2 ఎకరాల పాటు సాగించిన ఈ వరిని ఈరోజు ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో గల పేద ప్రజలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మూటె చొప్పున వాళ్ళకు ఉచితంగా మేము పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది గత 18-19 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము. ఇక్కడ మేము ఎక్కడే కానీ ఈ చారిటీ ద్వారానే మేము ఇవన్నీ చేస్తున్నాం తప్ప ఎక్కడ కానీ మేము ఒక డబ్బులు కానీ ఇక్కడ సొంత డబ్బులతోనే తీసుకుంటున్నాము. ఎక్కడ మేము డొనేషన్స్ రూపంలో ఎక్కడ మేము తీసుకోకుండా సొంత డబ్బులతోనే ఇదంతా చేస్తూ ఉంటాము. ఇలాగనే ఇంకా కొన్ని చలవేంద్రాలు కావచ్చు, మా నాన్నగారు చెప్పినట్టుగా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు మనము చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది. సో ఇది మనకంటూ మనము 10 మందికి ఉపయోగపడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాము. అలాగనే మా నాన్నగారు ఇలా సేవ చేయడంలో చాలా తృప్తి చెందుతూ ఉంటారు. సో ఇలాంటి మనుషులు చాలా అరుదు. అంటే మా ఫాదర్ అని నేను చెప్పడం లేదండి, జనరల్గానే చాలా ఓపికతో, డబ్బులు లేవు మా దగ్గర అయినా కూడా అప్పు తెచ్చి మరీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. మా నాన్నగారు ఆ విధంగా దాన్ని ఎట్లా తిరిగి నేను అనుకున్నాను చేయాల్సిందే అని చెప్పేసి ఒక్కొక్కసారి లేకపోయినా తెచ్చి పెట్టడము అండ్ పేద ప్రజల కోసం ఎంతవరకైనా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమం చేసినందుకు భగవంతుడు కానీ అందరినీ మంచిగా చూస్తాడని ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకందరికీ కూడా ఈ విధంగా ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది. సో ఈ చలవేంద్రాలు కానీ ఇంకా అన్నీ కూడా మేము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాము. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను యూఏఈ దుబాయ్ వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన స్వర్ణయుగాన్ని తలపించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ పాలన సాగించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా ప్రజల కష్టాలు గుర్తించి అందుకు అనుగుణంగా ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారన్నారు. రాబోయే కాలంలో ఆయన మరోమారు ముఖ్యమంత్రిగా పాలన కొనసాగించాలని, ఇందుకోసం ఎన్ఆర్ఐలు తమ వంతుగా మద్దతిస్తూ అండగా నిలవడం జరుగుతుందన్నారు. తొలుత భారీ కేక్ కట్ చేసి జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూఏఈ దుబాయ్ ఎన్ఆర్ఐ సభ్యులు చక్రి, ప్రేమ్, ఫహీంబాయ్, అల్లాబకాష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమలోని బలిజల ఎదుగుదల అభివృద్ధికి కృషి చేస్తూ వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై పార్టీ అధిష్టానానికి విన్నవిస్తాం. ఆత్మీయ సన్మాన సదస్సులో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ల హామీ. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.